ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినటువంటి ఒక జనసేన జయకేతన సభకు భారీగా ఏర్పాటు జరిగాయి. ఇప్పటికే చాలామంది కూడా నాయకులు, కార్యకర్తలు, జనసేన మహిళలు కూడా, వీర మహిళలు కూడా పూర్తిగా చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అక్కడ పరిస్థితి పైన మనకు వివరణ ఇవ్వడానికి కరెస్పాండెంట్ శ్రీరామూర్తి లైవ్లో ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి, ఏర్పాట్లు ఎలా జరిగాయి, అలాగే సభ ప్రాంగణంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? సైరం, మనం ఇప్పుడు పిఠాపురంలో ఏదైతే డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోని చిత్రాడలో ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 12వ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. ఇది ఒక విజయోత్సవ సభగా, పండుగగా జరుపుకుంటున్న పరిస్థితి. దీనికి జయకేతనంగా నామకరణం చేశారు. ఇప్పటికే ఈ చిత్రాడ సభ వేదిక వద్దకి ఇప్పటికే జనం తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి మొత్తం ఇక్కడికి ఇప్పటికే జన సైనికులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే మనం చూస్తున్నాం, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, సర్వసన్నద్ధమయ్యాయి. అనేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలో కూర్చుని ప్రసంగం వినడానికి వీలుగా, సభను వీక్షించే విధంగా ఆ కుర్చీలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మహిళలకి ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు, వీర మహిళలకి. అలాగే మహిళలు ఇబ్బంది పడకుండా మహిళలు ఉండే ప్రాంతంలో వారికి వ్యక్తిగతంగా మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మరోవైపు చూసినట్లయితే వేదిక దాదాపుగా 250 మంది కూర్చునే విధంగా భారీ డిస్ప్లేని ఏర్పాటు చేశారు. ఈ 250 మంది కూర్చునే సీటింగ్కి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా ఈ సభ దగ్గర ఈ ఏదైతే డిస్ప్లే స్క్రీన్ ఉందో వెనక వైపునే హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ఇక్కడే దిగే విధంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయితే మధ్యాహ్నం 3 గంటలకి పవన్ కళ్యాణ్ సభా వేదికకి దగ్గరకి చేరుకుంటారు హెలిప్యాడ్లో మంగళగిరి నుంచి. ఆ తర్వాత 4:30-5 గంటలకి వేదిక మీదకి వస్తారు. అయితే మొత్తం చిత్రాడ సభ అంతా కూడా పూర్తి స్థాయిలో పోలీసు నిఘా నీడలో నడవనుంది. ఎందుకంటే ఇక్కడ భద్రత, పవన్ కళ్యాణ్ భద్రతా రీత్యా ముఖ్య కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ 70 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, 15 డ్రోన్లతోటి పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ప్రజలు, జన సైనికులు ఇక్కడికి చేరుకుంటారో వీరందరికీ కూడా ఈ మండు టెండలో ఎలాంటి డీహైడ్రేషన్ అవ్వకుండా అనేక పుచ్చకాయలు లాంటివన్నీ ఫ్రూట్స్తో పాటు మజ్జిగ, మంచినీరు కూడా అందించడానికి ఇక్కడ వాలంటీర్లని పెద్ద ఎత్తున ప్రతి గ్యాలరీకి కొన్ని రోడ్స్కి ఒక్కొక్కరిని కింద పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే వాలంటీర్లంతా కూడా గ్యాలరీలకు చేరుకుని వారు ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలో అన్నిటి మీద కూడా ఇప్పటికే జనసేన నాయకులు ఒక నిర్దేశం చేశారు. దాంతో ఇప్పటికే గ్రౌండ్కి భారీ ఎత్తున మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు కూడా చేరుకున్నాయి. ఇప్పుడు ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వస్తున్న జనసేన నాయకులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు కూడా లోపలికి వేరే ప్రాంగణంలోకి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు చూసినట్లయితే పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇది వేదిక అంతా కూడా ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. దూర ప్రాంతం నుంచి కూడా చూసేందుకు వీలుగా ఇక్కడ ఎల్సిడి డిజిటల్ స్క్రీన్లు దాదాపు 25 ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి చూసినా కానీ డిజిటల్ స్క్రీన్ ద్వారా ఆడియో విజువల్ చూసేందుకు కూడా వీలుగా ఏర్పాట్లు చేసింది. అయితే పవన్ కళ్యాణ్ ఈ వేదిక నుంచి ఏం మాట్లాడతారనేది పెద్ద ఆసక్తిగా మారింది. అంతా కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 9 నెలల్లో పవన్ కళ్యాణ్ మొదటి ఆవిర్భావ సభ కింద, అంటే ఇది భారీ బహిరంగ సభ జరుగుతున్న ఈ భారీ బహిరంగ సభలో ఇది 12వ జనసేన సభ అయినప్పటికీ, ఆవిర్భావ సభ అయినప్పటికీ కూడా ఇది ఒక విజయోత్సవ సభ కింద జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ విజయోత్సవ సభలో ప్రజలకి అంటే 100% స్ట్రైక్ రేట్ అందించినందుకు, విజయం సాధించినందుకు ఎన్నికల్లో ఒక ప్రజలకు కూడా ఈ వేదిక నుంచి థ్యాంక్స్ చెప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ జనసేన రోలు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తారని చెప్పి జనసేన నాయకులు భావిస్తున్నారు. ఆయన ప్రసంగం ఏ విధంగా ఉంటుందని ఒక
ఆసక్తి అయితే అంతటా నెలకొని ఉంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ విజయోత్సవ సభని ఒక కృతజ్ఞత సభగా కూడా నిర్వహిస్తారని చెప్పేసి నిన్న మంత్రి నాదెండ్ల కూడా చెప్పిన పరిస్థితి ఉంది. పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించిన పరిస్థితి. మరోవైపు పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కేకే కూడా మొత్తం అన్ని కూడా ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే ఈసారి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా జనసేన సభలో ఒక డిజిటల్ ఆడియో విజువల్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. యుఎస్కి చెందిన టెక్నాలజీని అలాగే నిపుణులు కూడా రప్పించి ఇక్కడ ఈ వేదిక మీద ప్రత్యేకించి ఈ డిజిటల్ ఆడియో వీడియో విజువల్కి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే దాదాపు 1600 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అంటే వేదిక వద్దకు ఏ విధంగా అయితే జన సైనికులు ప్రజలు వస్తారు అదేవిధంగా సురక్షితంగా మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఉండాలని చెప్పి ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ప్రజలు వచ్చేవారు ఎవరికి వాళ్ళు వ్యక్తిగత భద్రత పాటించాలి, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా జనసేన నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవైపు కత్తిపూడి పామరు జాతీయ రహదారి 216 మీద ఇది పిఠాపురం మండలం చిత్రాడలో ఆనుకుని ఉంది. అయితే ఈ రహదారిలో కత్తిపూడి నుంచి అచ్చింపేట వరకు కూడా ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఈ సాయంత్రం రాత్రి 11 గంటల వరకు కూడా ఎలాంటి ప్రజా వాహన రవాణాని అనుమతించట్లేదు. కేవలం ట్రాఫిక్ని డైవర్షన్ చేసే కార్యక్రమాలు మాత్రమే ఇక్కడ తీసుకున్నారు. కేవలం జనసేన సభకి వచ్చే వాహనాల్ని అలాగే ద్విచక్ర వాహనాలు కానీ మన బస్సులు కానీ వ్యాన్లు కానీ అనుమతిస్తారు. అయితే రాత్రి ట్రాఫిక్ కూడా ఇక్కడ స్తంభించిపోకుండా ఎక్కడికక్కడే 5 మార్గాలు ఇక్కడికి రావడానికి ఉన్నాయి. ఒకవైపు కాకినాడ నుంచి, మరోవైపు రాజానగర్ నుంచి, ఏడీబీ రోడ్డు నుంచి, మరోవైపు కత్తిపూడి అన్నవరం ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అన్నవరం వచ్చి కత్తిపూడి మీదుగా, అలాగే గుంటూరు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేవారందరూ రాజమండ్రి మీదుగా కత్తిపూడి వచ్చి ఇక్కడికి రావడానికి మార్గం ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ ఈ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఈ సభ ప్రారంభం ఎప్పుడు కాబోతుందో తెలుసుకుందాం. చెప్పండి, ఏర్పాట్లన్నీ ఎంతవరకు పూర్తిగా వచ్చాయి? చూస్తే సభ ఎన్ని గంటలకు జరగచ్చు? సభ 5 కల్లా స్టార్ట్ అవుతుందండి. ఏర్పాట్లు అన్నీ జరిగిపోయినాయి. కొంచెం ముందు వెనక జరుగుతుంది అనమాట. ఈ చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇది ఒక పిఠాపురంలో మహా కుంభమేళా జరుగుతున్నట్టుంది. విపరీతమైన జనం వచ్చిన జనాలకి ఎక్కడికక్కడ టిఫిన్స్ కానీ భోజనాలు కానీ స్వతహాగా ఎవరి కాళ్ళు కార్యకర్తలు ఇలా పెడుతున్నారు. ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఇది చూసినట్లయితే వచ్చే కార్యకర్తలకు కానీ అదే జన సైనికులే కానీ ఎక్కడికక్కడే స్వతహాగా స్వచ్ఛందంగా భోజనం కానీ మంచినీరు కానీ కూడా రోడ్ల పక్కన అందించడానికి కూడా చాలామంది సిద్ధంగా ఉన్నారు. టెంట్లు వేసి కూడా ఆ సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ మొత్తం ఈరోజు ఈ పిఠాపురం చిత్రాడలో జరిగే జనసేన ఆవిర్భావ సభ ఒక జనసంద్రాన్ని ఇక్కడ తలపించనుంది. సాగర్ తీరంలో చంద్రం కానుంది. మొత్తం పవన్ కళ్యాణ్ ఇక్కడికి 3 గంటలకి చేరుకుంటారు. హెలికాప్టర్ నేరుగా ఈ వేదిక వెనక వైపే చేరుకున్న తర్వాత ఆయన 5 గంటలకి వేదిక మీదకి వస్తారు. రాత్రి 9 గంటల వరకు సభ జరగనుంది. అయితే ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇక్కడికి వీర మహిళలు కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. రాత్రి బయలుదేరిన వారందరూ ఉదయానికి ఇక్కడ చేరుకుని వేదిక దగ్గరికి వస్తున్న పరిస్థితి ఉంది. ఎటు చూసినా కానీ ఇప్పుడు జనసేన కోలాహలమే కనిపిస్తుంది. ఒక పండగ వాతావరణమే ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ.